ఫుల్‌గా కోల్డ్ ఉంది. ఏమన్నా ఘాటుగా, కారంగా తినాలనిపించింది. అది కూడా ఈజీగా అయిపోయేలాగా. నాకెప్పుడైనా నోటికి ఘాటుగా ఏమైనా తినాలనిపిస్తే ఫస్ట్ అయితే నేను ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారం చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. మిక్సీ జార్‌లోకి ఒక స్పూన్ దాకా కారం, రుచికి తగినంత ఉప్పు, జీలకర్ర, లవంగాలు, అలాగే వెల్లుల్లిపాయ రెబ్బలు కొంచెం ఎక్కువ వేసుకోండి. పసుపు, ఇంకా ఇలాచి, కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ లా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఏదైనా ఒక కడాయి పెట్టుకుని ఎండుమిర్చి, ఆవాలు, కొంచెం జీలకర్ర, అలాగే ఒక గుప్పెడు దాకా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1 మినిట్ పాటు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి 3 దాకా కోడిగుడ్లు వేసుకోవాలి. కోడిగుడ్లు వేసుకున్న తర్వాత కొంచెం ఇలా పక్కకు జరుపుకొని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, వెల్లుల్లి పేస్ట్, అదంతా కూడా ఇందులోకి వేసేసుకొని దీనిపైన మూత పెట్టుకొని 1 నిమిషం పాటు కదపకుండా అలాగే వదిలేస్తే ఎగ్ నుండి నీసు వాసన అనేది రాకుండా ఉంటుంది. 1 నిమిషం తర్వాత గరిటెతో ఈ వెల్లుల్లి కారం ఇంకా కోడిగుడ్డు అన్నీ బాగా కలిసేలా కలుపుకుంటూ మరొక 3 నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే కోడిగుడ్డు వెల్లుల్లి కారం రెడీ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.